నమస్తే అని బోసుకుమరి. పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగబోతున్నాయి? మార్చిలో అంటున్నారు. మార్చిలో అయితే ఎన్నికలు జరుగుతాయి, మార్చి కాకపోతే ఏప్రిల్లో జరుగుతాయి. కంప్లీట్ గా కొన్ని పల్లెలకు సంబంధించినటువంటి అంటే గ్రామాలకు సంబంధించినటువంటి కొన్ని పనులు 5,000 6,000 కోట్లతోటి ఏదో పనులు జరుగుతున్నాయి. ఈ పనులు మార్చిలోకి అయిపోతాయట. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి ఇదే చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, డన్. నేను అంటుంది ఏంటంటే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఏం జరుగుతాయి, ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు తెలంగాణలో అయిపోయినాయి, కాంగ్రెస్ హవా సాధించింది కాబట్టి ఇక్కడ కూడా జరుగుతాయి, కాదంటలేదు. కానీ ఒకటేది గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది పచ్చిగా ఓడిపోయింది 11 సీట్లు పరిమితం అవడానికి ఆయన హయాంలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా వరకు 90% అయ్యే కారణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి 60% కారణమయ్యాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధులని తురకా కిషోర్ అనేటువంటి ఆయన మాచర్లలో తరిమిచ్చి వాళ్ళని దౌర్జన్యంగా, తెలుసు కదా మనకి. ఇదే కాకుండా నామినేషన్ పేపర్ లాక్కెళ్ళిపోవటం, ఆడవాళ్ళ జాకెట్ లో ఉన్నటువంటి పేపర్ లాక్కెళ్ళిపోవటం, బయటలు లాగేయటం, మరి రౌడీలు వచ్చేసి నామినేషన్ వేస్తుంటే నామినేషన్ వేయనీయకుండా వెళ్ళిపో పో కత్తులు తీసుకొని బెదిరించడం, ప్లస్ ఇళ్లకెళ్లి దాడి చేయడం, నామినేషన్ వేసినటువంటి వాళ్ళని దాడి చేయటం, వాళ్ళు అడవుల్లోకి పారిపోయేలాగా చేయటం, గందరగోళాన్ని ఇంద్రలోకం సృష్టించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భయకంపితులు చేసి వణికిచ్చారట రాష్ట్రాన్ని, జస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి కూటమికి సంబంధించి ఖచ్చితంగా ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా చేయొద్దు. నేను చెప్పగలిగేది ఇదే. ఇప్పుడు మొన్న 51% ఇంకా మాకు అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి కూటమి నమ్ముతోంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి కష్టం, లోకేష్ గారి కష్టం, చంద్రబాబు నాయుడు గారి కష్టం వృధాగా గంగపాలు చేసినట్టు అవుతుంది, అర్థం చేసుకోండి. ప్లస్ ఏంటంటే నిజాయితీగా వెళ్ళండి, పోలీసులు ఉన్నారు, కట్టడి చేయండి, ఆటోమేటిక్ గా గెలుపు అనేది వచ్చేస్తుంది. దానికి మార్గాలు ఎత్తుక్కోండి, అంటే పర్ఫెక్ట్ గా నిజాయితీగా జరిపించడానికి మార్గాలు ఎత్తుక్కోండి అంతే. దానికి ఏం చేయాలో ఆలోచించండి. ఎందుకు మొత్తం యంత్రాంగం ఉంది, డబ్బు ఉంది, అన్ని ఎలక్షన్ కమిషన్ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని శక్తులను వాడుకోండి. కానీ ఇట్లాంటి దౌర్జన్యపూరితమైనటువంటి ఒక్క సంఘటన కూడా జరగకుండా చూసుకోండి. మామూలుగా నామినేషన్ పేపర్ లాక్కెళ్ళిపోవటాలు, చించేయటాలు, ఆడవాళ్ళ జాకెట్ లో చేతులు పెట్టడాలు, ఇట్లాంటి లెక్కలొద్దు. చాలా చెడ్డ పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పటి వరకు ఉన్నటువంటి 51% ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా 10% 20% కొట్టేస్తారు దాంట్లో. ఇది కానీ జరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో అలాగే కానీ ఎన్నికలు కానీ జరిపిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిజాయితీగా జరిపించండి. అద్భుతంగా జరిపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూటమికి తేడా ఉండాలి కంపల్సరీగా. ఇదిగో వాళ్ళంత అరాచకంగా జరిపించారు, మేమంతా ప్రశాంతంగా జరిపించాం, ఈ లెక్క ఉండాలి. ఈ ఒక్క లెక్క చాలు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఏదో కొద్ది గొప్ప వ్యతిరేకత మొత్తం కొట్టుకోవడానికి. దానికోసం కష్టంగానే ఉంటుంది. అవతల వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు, కంపల్సరీగా ఖచ్చితంగా రెచ్చగొడతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎట్టా మనకి ఎక్కువ సీట్లు రావు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయని తెలుసు. కాబట్టి కనీసం రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టిన దాంట్లో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని ఇదిగో ఇంత దౌర్జన్యంగా చేశారు, ఇంత భయంకరంగా చేసి గెలిచారు అనేటువంటి విధంగా రాజకీయం చేస్తారు, తెలుసు. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలిగితే, కార్యకర్తల్ని మోల్డ్ చేసుకొని వాళ్ళకి ముందుగానే విషయం చెప్పి వాళ్ళు కరెక్ట్ గా కానీ ఒక లైన్ లో కానీ పెట్టుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ చూడొచ్చు. ఇది కానీ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నా అభిప్రాయం. మరేమైంది చూద్దాం.